చెప్పు తీసుకొని కొడతామని చెప్పారని చెప్పి కూడా చెప్పారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నేను అన్నట్టుంటే వీడియో ఒకటి చూపించండి మీరు. నేను ఎప్పుడన్నా అట్లా రైతును ఉన్నాను అన్నట్టుంటే అన్నోరు ఎవరన్నా నా మీద కామెంట్ చేసిన వాళ్ళు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం. ఎక్కడైనా నేను అట్లా అన్నట్టు వీడియోలు అయితే ఉంటాయి కదా. అది చాలా తప్పేందంటే కేసీఆర్ అన్నా, ఇంకోరన్నా, ఇంకో మినిస్టర్ అన్నా, ఇంకో ఎమ్మెల్యేలన్నా, ఎక్స్ మినిస్టర్లు అన్నా, ఏదో వెంకరెడ్డిని తిడితే ఆయనకి ఏమైనా పేపర్ల పేరు కవరేజ్ ఇస్తుందని చెప్పి ఈవెన్ కేసీఆర్ నన్ను తిట్టాలి, తిడితే మా సీఎం గారిను నన్ను తిట్టనుకో. వీళ్ళని తిడితే ఏమన్నా కేసీఆర్కి ఏమైనా పబ్లిక్ ఏమైనా సపోర్ట్లు కొడుతున్నారని చెప్పి అనవలసింది తప్ప నా జన్మలో నేను రైతులను అనలేదు, తెలంగాణలో ఎవరిని కూడా అనలేదు. నాకు తెలియని వాళ్ళకి మీరు ఎన్నోసార్లు చూసిండ్రు సోషల్ మీడియాలో కూడా నేను చెప్పుకోను. నేరుగా ఫోన్ చేసి వచ్చి నా భర్త చనిపోయిన నా పిల్లల్ని చదివి అట్లా నాకు 100 మంది ఉంటారు ఎవ్రీ ఇయర్. నేను చెప్పుకోను, నేను ఎవరిని కూడా ఒక మాట అనలే. అన్న వాళ్ళ నన్ను విమర్శించిన వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. నేను రైతును ఎప్పుడైనా అన్నట్టు మీరు నిరూపిస్తే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే దానికి. నేను పొరపాటున కూడా రైతును ప్రేమిస్తా, తెలంగాణను ప్రేమిస్తా, తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తిని నేను. రాకేష్ ఫ్రమ్ సాక్షి. తెలంగాణ ఏఐసిసికి ఒక ఏటీఎంగా మారింది. ఇక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న 6కు డబ్బులు పంపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా డబ్బుల పంపిణీ తెలంగాణ నుంచి జరుగుతుంది.